పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఎమ్మెల్యే విరూపాక్షి కోరారు. కర్నూలు జిల్లా దేవనకొండలో ఎమ్మెల్యేను కలిశారు పొగాకు రైతులు. జీపీఐ కంపెనీ వారు రైతులను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో కంపెనీ రైతుల వద్ద నుంచి పొగాకును కొనుగోలు చేయడం లేదన్నారు. ఫోన్ చేసిన కంపెనీ అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోయారు. సీఎం చంద్రబాబు రైతులను ఏనాడు పట్టించుకోడని, రైతు వెన్నుపోటు దారుడని విమర్శించారు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడతావనా? అంటే రైతులతో అంటే ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీ ఎందుకు చెప్పాలా? ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము కానీ రైతులు మా వాళ్ళందరికీ చాలామంది మా నా గ్రామంలోనే చిప్కీర్ గ్రామంలోనే చాలామంది పొగాకు పెట్టినారు. ఎందుకంటే నేను ఆ రోజు అడిగినాను, ఎందుకు మీరు పొగాకు పెడుతున్నది, ఎక్కడ కొత్త పంట అంటుంటే లేదా వాళ్ళే వచ్చి ఆ కంపెనీ వాళ్ళు వచ్చినారు, కంపెనీ వాళ్ళే విత్తనాలు ఇచ్చినారు. ఆ కంపెనీ వాళ్ళే మాకు 15,000 నుంచి 20,000 కొంటామనే విధంగా ఆ రోజు మాట ఇచ్చినారు అని ఈరోజు ఆ కంపెనీ వాళ్ళు ఒక్కరు కానీ ఆ ఫోన్ ఎత్తట్లేదంట. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వెంటనే ఈ పొగాకుని ఈ ప్రభుత్వమే కొనే విధంగా చేయాలి, లేదంటే ఆ కంపెనీలతో కొనిపించాలి విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి ఎకరాకు 1,20,000 అంటే ఆశామాషి కాదు. అలాంటిది ఈరోజు రోడ్డును పడినారు పొగాకు రైతులు. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎందుకు చెప్పాలా? అది చెప్పుకుంటే వాళ్ళు ఏదో వేరే పంట వేసుకునేవాళ్ళు కదా. ఏదో వాళ్ళకి చెప్పి ఆ రోజు ఆశ చెప్పి ఈరోజు పంట పండించినాక ఈరోజు అన్యాయంగా రైతులను రోడ్డు మీద పడేసిన విధంగా ఉండాలి. కాబట్టి మేము రైతులు ఈ పొగాకు యజమాని వీళ్ళు కంపెనీలు ఏం చేసి కంపెనీ ఎందుకు చెప్పాలా? ఎందుకు ఈ కంపెనీలు చెప్పుకుంటే అసలు పెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం ఆ కంపెనీలతో ఖచ్చితంగా రైతులకి ఈ పొగాకు కొనియాలనే విధంగా మేము డిమాండ్